డీటెయిల్ చూస్తే కన్నప్ప సినిమాలోని పిలక గిలక పాత్రల గురించి సనాతనవాదులు బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత్రలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. గుంటూరులో కన్నప్ప చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన ఉధృతం చేశారు. గుంటూరు సిటీలోని శంకర విలాస్ సెంటర్లో శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ పాత్రలను తొలగించకపోతే చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని సనాతన బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. మరికొద్దిసేపట్లో గుంటూరులో ఏదైతే కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. దానికి ముందే ప్రధానంగా కూడా ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో బ్రాహ్మణుల్ని కించపరిచినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో బ్రాహ్మణులు అయితే వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కన్నప్ప సినిమాకి సంబంధించి ప్రధానంగా కూడా పిలకా గిలక అనే పాత్రలతో బ్రాహ్మణుల్ని కించపరుస్తున్నారని వాళ్ళైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి శంకర విలాస్ సెంటర్లో మొత్తం మీద కూడా వాళ్ళైతే ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. శివలింగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళైతే ఇక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏమిటి అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ శ్రీధర్ ఉన్నారో ఆ శ్రీధర్ చెప్పండి, అసలు ఏంటి ఈ విషయం ఏంటి? ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి కుటుంబం బ్రాహ్మణులని సనాతన ధర్మాలని కించపరుస్తూ ఇప్పటికి ఒక 20 సినిమాలు దాకా తీయడం జరిగింది. ప్రతి సినిమాల్లో అదిరింది అల్లుడు కానీ, అల్లుడు గారు కానీ, లేకపోతే అసెంబ్లీ రౌడీ కానీ, దేనికైనా రెడీ కానీ, ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా కానీ, వీళ్ళలో ఎట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళ కుటుంబం మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బ్రాహ్మణుల్ని, హిందూ ధార్మిక వాదుల్ని, సనాతన ధర్మాల్ని కించపరిచే సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో బతుకుతున్నారు వాళ్ళు. మా ముందర జనరేషన్లో దీని మీద ఎటువంటి యాజిటేషన్లు చేయకపోయినా మేము ఊరుకోం. మా జనరేషన్లో ఖచ్చితంగా కేసులు పెట్టి తీరుతాం. దేనికైనా రెడీలో గుంటూరు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం 13 ఏళ్ల క్రితం చేసి ఇచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో హైదరాబాద్ మోహన్ బాబు గారి ఇంటికి అర్చకులు పురోహితులు వెళ్తే ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద రాడ్లు కర్రలతో నీ గుండాలతో దాడి చేయించాడు మోహన్ బాబు, మంచు విష్ణు. కేసులు కట్టారు, మేము కేసులు పెట్టాము. హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు 3 సీన్లు కట్ చేయమని దేనికైనా రెడీ సినిమాలో ఆ రోజు తీర్పిచ్చింది. ఆ తీర్పును ఆధారం చేసుకొని అప్పుడు సినిమా రిలీజ్ అయినాక తీర్పిచ్చింది. అంటే ఇప్పుడు కన్నప్ప అనే పిక్చర్ వచ్చేసి సనాతన ధర్మానికి సంబంధించింది. ప్రధానంగా కూడా ఒక భక్తుడికి సంబంధించిన కథ. ఈ కథని ఎంతో హిస్టారికల్గా కూడా తీస్తున్నామని చెప్పి మోహన్ బాబు చెబుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ప్రధానంగా మీ ఆక్షేపణ ఏంటి? ఇప్పుడు కన్నప్ప సినిమా అనేది అసలు ఎక్కడిది? క్షేత్రం ఎక్కడ? శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అనేది మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి అక్కడ సర్పదోష పూజలు చేయించుకుంటారు. ఎన్ని గ్రహణాలు వచ్చినా కానీ గ్రహణం రోజున తీసే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి దేవాలయం. ఆ శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించిన చరిత్రని వక్రీకరించి, పురాణ ఇతిహాసాల్ని వక్రీకరించి, తిన్నడు అనే ఒక భక్తుడి చరిత్రను వక్రీకరించి, శ్రీనాథుడు రాసిన శ్రీకాళహస్తి చరిత్రను కూడా వక్రీకరించి, ఆయన పెరియార్ సనాతన ధర్మానికి వ్యతిరేక అయిన తమిళనాడులో పెరియార్ రాసిన దాంట్లో కూడా ఆ చరిత్రను కూడా వక్రీకరించి కన్నప్ప అనే కల్పిత కన్నప్ప, నకిలీ కన్నప్ప సినిమా తీయటం జరుగుతుంది. దాంట్లో ఇదిగోండి ఈ పిలక గిలక అనే పాత్రలు పెట్టాడు. పిలక బ్రహ్మానందం, గిలక సప్తగిరి. పిలక అంటే ఏంటండి? శిఖ. దేవతలకు కూడా ఉంటుంది. రాముల వారికి ఇట్లాంటి శిఖ ఉంది, కృష్ణుడికి ఇట్లాంటి శిఖ ఉంది, దేవతలకి శిఖ ఉంది. ఈ సమాజంలో బ్రాహ్మణులు శిఖ పెట్టుకుంటారు. ఈ శిఖని వాడుక భాషలో పిలక అంటారు. దాన్ని కించపరుస్తూ మోహన్ బాబు, మంచు విష్ణు సినిమా తీశారు పాత్రలు పెట్టి. 2024 అక్టోబర్ 10వ తేదీన ఈ పోస్టర్ రిలీజు
మంచు విష్ణు రిలీజ్ చేశాడు ఈ పోస్టర్ని. రిలీజ్ చేస్తే మేము నోటీసులు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరికీ నోటీసులు ఇస్తే ఫిల్మ్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి వాళ్ళు మాకు రిప్లై నోటీస్ ఇచ్చారు. మేము చట్ట ప్రకారమే సర్టిఫికెట్ ఇస్తాం తప్పితే సినిమాలో కించపరిచే పాత్రలు ఉంటే మేము ఇవ్వమని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇచ్చారు. అయినా కానీ మోహన్ బాబు వీళ్ళ కుటుంబం నుంచి ఎక్కడా మాకు వీళ్ళ 24 ఫ్రేమ్స్ నుంచి కూడా ఎక్కడా మాకు రిప్లై రాలేదు. చివరికి చూసి మేము హైకోర్టులో ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగింది. నిర్ణయించినట్టున్నారు కదా రిట్ పిటిషన్ వేరు. రిట్ పిటిషన్ మేము 2024 డిసెంబర్లో రిట్ పిటిషన్ వేశాం. రిట్ పిటిషన్ నెంబర్ 6236. అంటే ఇప్పటికి దాదాపు 8 నెలలు 9 నెలలు అయింది రిట్ పిటిషన్ వేసి. ఈ 9 నెలల్లో ఇప్పటికి 5 సార్లు ఇదే మోహన్ బాబు మంచు విష్ణు కన్నప్ప సినిమాని తేదీలు మార్చుకుంటూ వచ్చారు. మా రిట్ పిటిషన్ దెబ్బకి అతని మీద భారతీయ చలనచిత్ర చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఈ పిలకా గిలకా క్యారెక్టర్లో ఒకటి దీంట్లో ప్రొజెక్ట్ చేశారని ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కనుక ఆ క్యారెక్టర్లు కనుక తీసేయకపోతే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అదే క్యారెక్టర్లు కనుక తీసేయకుండా సినిమాని రిలీజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే ఇప్పటివరకు మీరు ఉన్నారు, ఇంతవరకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిలీజ్ చేయాలంటే ముందు కోర్టులో కేసులు కొట్టేస్తే కానీ సర్టిఫికేట్ రాదు. వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో క్యారెక్టర్లు తీసేయకుండా రిలీజ్ చేయడానికి కనుక ముందుకొచ్చి దుస్సాహసం కనుక చేస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లో అయితే వాళ్ళు సినిమాని ప్రదర్శన చేయడానికి ముందుకు వస్తారో ఆ థియేటర్ల ముందు మేము ధర్నాలు చేసి బందులు పాటించి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ షో కూడా పడకుండా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ కన్నప్ప సినిమాకి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా వివాదం చెలరుగుతూ ఉంది. ప్రధానంగా కూడా పిలకా గిలకా పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పిలకా గిలకా పాత్రలకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ బ్రాహ్మణులు కించపరిచే విధంగా కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి బ్రాహ్మణులు అయితే మాత్రం ఆ పాత్రలను కంపల్సరీగా కూడా ఇక్కడ ఈ చిత్రంలోంచి తీసేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ పాత్రలు తీయకుండా కనుక పిక్చర్ని కొనసాగించినట్లయితే మాత్రం థియేటర్ల ముందు అయితే ధర్నా చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. హరిహర వీరమిల్లు సినిమాను సినీ పరిశ్రమలో ప్రముఖులు తీవ్ర వివాదాస్పదం చేశారని బ్రాహ్మణ చైతన్య ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. సనాతన ధర్మాన్ని కించిపరిచే విధంగా పిలకా గిలకా పాత్రలో ఉన్న కన్నప్ప చిత్రాన్ని చిత్ర పరిశ్రమ ఎందుకు సమర్థిస్తుందో ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్ అంటే చిత్ర పరిశ్రమకు ద్వేషమని తెలిపారు. పవన్ కళ్యాణ్ చిత్రంపై వివక్ష చూపితే తాము ఊరుకోబోమని న్యాయపరంగా పోరాటం చేస్తామని శ్రీధర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని కాంట్రవర్సీ చేసింది సినిమా ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు. దాన్ని సమస్యగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు అని అంటున్నాం. మరి ఈ కన్నప్ప సినిమాని మంచు విష్ణు నటించిన సినిమాని ఎందుకు కాంట్రవర్సీ చేయలేదు? ఈ వర్గంలో వ్యక్తులే హరిహర వీరమల్లు సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీ చేశారు. అంటే సనాతన ధర్మం మీద ధార్మికుల మీద వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీ ప్రవర్తిస్తుందా అంటున్నాం. ఎందుకంటే దక్షిణాది తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధార్మికుడుగా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆయన్ని దెబ్బ కొట్టాలని ఆయన మీద మీరు కాంట్రవర్సీ చేస్తారా? సనాతన ధర్మాన్ని కించపరిచే సినిమాలు, ఇట్లాంటి సినిమాలు తీస్తారా? అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ సనాతన ధర్మానికి వ్యతిరేకమా? మొట్టమొదటగా తెలియజేయాలి. పవన్ కళ్యాణ్